ఇప్పుడు మా ఏరియాలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళే తీసుకుపోతున్నారని అంటున్నారు. ఏ ఏరియాలో ఎవరికి ఉద్యోగాలు రావాలో దానికి జీవోలు ఉన్నాయి, అది మేము ఫైట్ చేస్తాం అంటున్న వాళ్ళ గురించి. లంబాడీలు వీళ్ళు ఫైట్ ఫర్ ది గోండ్స్ అండ్ కోయా, వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఇతరుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు. మీరు సెలెక్ట్ కావడానికి యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీలో సెలెక్ట్ కావడానికి దెర్ ఇస్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ. అందులో మీరు ట్రైనింగ్ పొందాలా. అంతకు ముందు కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసి తర్వాత ట్రైనింగ్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్. అవి ఏవి అడగకుండా ఎవరిని వచ్చి తీసేయమంటే ప్రతి ఒక్కరు ఒకరిని తీసేయమంటే అయిపోతుందా? ఇది సాధ్యమేనా? 90 కాన్స్టిట్యున్సీలో ఉన్న మేము ఖాళీగా ఉంటారా? కానీ మీరు తీసేయడం అనేది తప్పు. వాళ్ళ అసలు మూల సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకునే టూల్స్ వీళ్ళంతా. మమ్మల్ని బ్లేమ్ చేసే వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో. వాస్తవాలను గమనిస్తే అతి భయంకరమైన పేదరికము, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, కనీసం వ్యవసాయం కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్న గోండులు, కోయలు, ఇట్లాంటి వర్గాలన్నీ అటువైపు ఉన్నారు కదా. గోండు వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొంత ఏమీ లేదు. ఏవో నలుగురు తెల్లబట్టలు వేసుకుంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మీ దాంట్లో ఉన్నారు. యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటారా? యూపీఎస్సీ ఆఫీసర్లు మీరే. యూపీఎస్సీ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారా? డైరెక్ట్ చేస్తారంటే ఓకే, ఎంతమంది లంబడోళ్ళని డైరెక్ట్ చేసిన మాకంటే మీరు ఉన్నత వర్గం అంటారు. వాళ్ళు ఏది ఉన్నా కూడా ఇది యూపీఎస్సీ క్వాలిఫై కావాలి కదా, టీఎస్పీఎస్సీలో క్వాలిఫై కావాలి కదా. మీరు కాలేకపోతున్నారు కాబట్టి మీకు ప్రొవిజన్ ఉంది అంటున్నా నేను. ప్రొవిజన్ ఉంది అండ్ స్పేస్ ఉంది, 6% ఇంకా ఉంది. బాబురావు మేము కలిసి దాని గురించి ఫైట్ చేయాలా. ముఖ్యమంత్రి రెడీగా ఉన్నాడు మాకు హెల్ప్ చేయడానికి, కానీ ఆయన అది మాట్లాడు ఎంతసేపు. అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇదే గొడవ. ఆయన ఎప్పుడైతే అన్ఎంప్లాయ్ అవుతాడో, రాజకీయ అన్ఎంప్లాయ్, పొలిటికల్ అన్ఎంప్లాయ్, అప్పుడు ఇది తీస్తూ ఉంటాడు. సో ఇది చాలా తప్పు. వీళ్ళు పార్టీ అభిప్రాయం ఏంటి? మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి ఆలోచన ఇచ్చిందే కాంగ్రెస్. సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది? ఇచ్చిందే కాంగ్రెస్. బిల్లు పాస్ అయిందే కాంగ్రెస్ టైంలో. ప్రాపర్ జవాబు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇస్ దేర్. మరి మీరు ఇంతవరకు మీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్, మీరంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక తాటిపైకి వచ్చి ఇది మా ఒపీనియన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒపీనియన్ ఎవరికి చెప్పాలా? మేము వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ బిల్లు గవర్నమెంట్ తీసుకుంది, గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసింది, గవర్నమెంట్ ఇస్తుంది జవాబు. కానీ దానికి మేమేమంటాం అంటే, వాళ్ళకి ఏ ఫీల్డ్లో నష్టం జరిగిందో దాని గురించి కూడా మేము ఫైట్ చేస్తాం. కానీ ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నారు. తెల్ల వెంకటరావు కాంగ్రెస్, ఇంకా రాలేదు. తెల్లం ఎక్కడ ఇంకా టెక్నికల్ గా బీఆర్ఎస్ అంటున్నాడు కదా. సో అదంతా ఆ పంచాయతీ. అయితే వీళ్ళు వాళ్ళ చేతిలో ఏది అక్కడి భూస్వాములు, మిడిల్ మెన్, ఎక్స్ప్లాయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మలే ఆడుతున్నారు. ఇష్యూ ట్రైబల్స్ కాదు, ఇష్యూ 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఇష్యూ. అక్కడ వచ్చే సబ్సిడీలు వాటి గురించి ఇష్యూ, అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇష్యూ, వాళ్ళ కల్ప దొంగలు, ఇది వాళ్ళ ఇష్యూ. ఇది ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి లంబాడీని బలి చేయవద్దు. అందుకని నేను ఇప్పుడు లంబాడీస్ని, బంజారాస్ని కూడా కోరుకుంటున్నా, మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ గోండు కోయల ఇష్యూస్ని మీరు ఫస్ట్ ప్రియారిటీగా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మనంతా కలిసికట్టుగా వీళ్ళని ఇంతకు ముందు మన సోదర భావంతో ఉండేవాళ్ళు. మన 4 fathers నుంచి మనం అంతా కలిసిమెలిసి గోండు కోయలు కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళు ఉన్నది అక్కడ ఆదిలాబాద్ ఒక కొన వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో సగం ఖమ్మంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ప్రిడామినెంట్గా ఉన్నారు కదా. అయితే వీళ్ళ జనాభాలోనే కదా 10% వచ్చింది. అదర్వైజ్ యూఆర్ ఓన్లీ 2 to 3%. సో హౌ కెన్ యూ మనకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? జనాభా ప్రాతిపదికనే మనకు రిజర్వేషను, జనాభా ప్రాతిపదికనే బడ్జెట్. మరి అట్లాంటప్పుడు ఒకరి హక్కు ఒకరు తీసుకుంటారు అనేది ఇది తప్పు. బట్ మీకు ఎక్కడైతే అనుమానం ఉందో యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, దానికి మీరు ఎలిజిబుల్ కావడానికి మిమ్మల్ని ముందు అపాయింట్ చేసి ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి ఆ మిగతా 6% ఏదైతే ఉందో ఈ వీళ్ళ గురించి సింపతి చూపించేవాళ్ళు, ఆ మూర్ఖులు ఈ పని చేయాలంటున్న వాళ్ళు. సో చివరికి ఏడికి పోతుంది అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ప్రభుత్వాలకి చాలా మంచి అంశంగా కనబడుతుంది. మన ప్రభుత్వం ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉంటే మధ్యలో ఎవరికి వాళ్ళు రాజకీయం చేసుకుంటే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు ఉన్నారు, న్యాయం చేస్తారు, అందరికి న్యాయం జరుగుతుంది. వాళ్ళ అటువైపు నుంచి జరిగే పోరాటం మీకు ఏమైనా ఎఫెక్ట్? అది పోరాటమే కాదు, అది వాళ్ళకు ఉంది, ప్రొవిజన్ ఉంది అంటున్నా నేను. ఇది అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్, దేర్ ఈస్ ఎ ప్రొవిజన్. స్టిల్ వీ హ్యావ్ 6% రిజర్వేషన్. ఎక్కడైనా మీకు నిర్ధారణ జరగాల, ఏది ఇక్కడ అన్యాయమైంది,
నాకు ఇక్కడ అన్యాయం అయింది, అక్కడ ఇప్పుడు మీకు ప్రొవిజన్ ఉంది, దాని గురించి వారు మేము కలిసి కొట్లాడాలని లంబాడి నాయకులకి బంజారా నాయకులు కూడా కోరుకుంటా వాళ్ళ నెంబడి తీసుకోవాలి. చాలా మంచివాళ్ళు, వాళ్ళు అమాయకులు, వాళ్ళని ఎవరు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్స్ మీద దృష్టి పోకుండా వాళ్ళ బడ్జెట్ని తినేసేవాళ్ళు. లాస్ట్ టైం కేసీఆర్ గారిది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10 సంవత్సరాలు ఈ స్టేట్ బడ్జెట్ 25 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లేమో అసెంబ్లీ అప్రూవ్ చేసింది, 8 లక్షల కోట్ల అప్పు అంటే 25 లక్షల కోట్లు. దాంట్లో 10% ఎంత? 2,50,000 కోట్లు. ఎంత ఖర్చు చేసినాడు కేసీఆర్? ఏ మాత్రం చేయలేదు. అంత డైల్యూటు కరప్షన్. అది మాట్లాడు మా బాబురావు. దాంట్లో ఏమైనా ఐటీడీఏలు పోయినాయి, ఆ టైంలో ఐటీడీఏలు పనిచేయడం లేదు, మాడా ప్రాజెక్టులు పోయినాయి, సబ్సిడీస్ పోయినాయి, మరి హాస్టల్స్ అట్లే ఉన్నాయి. ఆ వాటి మీద ఈయన పోట్లాడాలా నేను సజెస్ట్ చేస్తున్నా. మిస్టర్ బాబురావు మీరు బయట ఉన్నారు, అదేవిధంగా తెల్ల వెంకట్రావు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు మాట్లాడండి. ఐటీడీఎస్ ఏం జరుగుతుంది? ఐటీడీఏలు, మాడాలు, పీటీజీలు, డిటీజీలు, ట్రిమ్కోలు, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద 275(1) కింద వచ్చే సబ్సిడీలు, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కేసీఆర్ అన్నింటినీ క్లోజ్ చేసి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ బట్టి డబ్బులంతా దొబ్బుకోపోయినాడు. దాని గురించి మాట్లాడారు తెల్ల వెంకటరావు. ఆయనకు దమ్ముంటే ఇదేంటి ఇది ఇష్యూనా? ఇది 10 మంది ఉద్యోగాలు తీసుకోవచ్చు లంబాడీలు. మీకు ఇవ్వడానికి ఉంది కదా 6% ఇంకా. సో దీని మీద వాళ్ళు పనిచేయాలని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. తెల్ల వెంకటరావు గారికి, బాబురావు గారికి కలిసి కట్టుగా మీ ఇష్యూస్ మీద మీ ఎలా 170 అనగానే తెలుస్తుంది వాళ్ళకు, కదిలిపోతారు వాళ్ళు. ఓకే. సో దీన్ని దయచేసి మా లంబాడీ నాయకులు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది రవీంద్ర నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఏదేమైనా అందరూ కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయి, లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఆ ఇష్యూస్ని కలిసి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గొడవలు పెట్టుకుంటే పైన ఉన్నవాడికి, అధికారంలో ఉన్నవాడికి ఇంకా అది ఉపయోగపడుతుంది తప్ప లాభం వాడికి, నష్టం మనకి. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.